ఒక ఊర్లో ఆకాష్ ఇంకా వికాస్ అని ఇద్దరు మిత్రులుండేవారు. ఆకాష్ పేదవాడు, కానీ వికాస్ డబ్బున్నవాడు. నిన్న మా నాన్న ఒక సైన్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళారు. అక్కడి నుండి ఒక టెలిస్కోప్ తెచ్చారు. పెద్దవాళ్ళు పెద్ద పెద్ద వస్తువులు. మంచి మిత్రులు లేకపోతే డబ్బులు కూడా సుఖం ఉండదు. పద, నిన్న నేను నీకు లస్సీ ఇప్పించాను కదా, ఇవాళ నువ్వు నాకు సమోసా ఇప్పించు. పద, బజార్కి వెళ్దాం. ఆకాష్ ఇంకా వికాస్ బజారుకు వెళ్తారు. వాళ్ళు చూసేసరికి అక్కడ జనం చాలా ఉన్నారు. ఇద్దరు మిత్రులు ఆ కొట్టు దగ్గరికి వెళతారు. బాబాయ్, కొట్టు దగ్గర ఇంత జనం ఉన్నారేంటి? కొత్తగా సమోసాల బండి పెట్టారు. సమోసాలు ఎంత బాగున్నాయంటే ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఇలా డబ్బులు ఇవ్వు, నేను సమోసాలు తీసుకొస్తాను. వద్దు, నీకు మాత్రం నువ్వు తీసుకో, నాకు పుల్ల తేనెపులు వస్తున్నాయి. ఆకాష్ తన కోసం ఒక సమోసా కొనడానికి అక్కడికి వెళ్తాడు. ఈలోపు వికాస్ దృష్టి సమోసాలు అమ్మేవాడి మీద పడుతుంది. వికాస్ ఆ సమోసాలు అమ్మేవాడిని కాస్త అనుమానంగా చూస్తూ ఉంటాడు. అతి కష్టం మీద ఒక సమోసా దొరికింది. హాహా, ఇలాంటి సమోసా నేను ఎప్పుడూ తినలేదు. నువ్వు కూడా తిని చూడు. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ అడుగుతావు. ఈ కొట్టు పేరు చూసొస్తానుండు. రేపు మళ్ళీ ఇక్కడికే వస్తాను. ఆకాష్ ఆ కొట్టు పేరు చూస్తాడు. ఆ కొట్టు పేరు మాయల సమోసాలు. నువ్వు ఒక విషయం చూసావా? ఏంటి? ప్రతి ఒక్కడు ఆ సమోసా వాడిని సమోసాని పొగుడుతూనే ఉన్నారు. అలాగే అంటున్నారు, ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అని. నాకు మాత్రం ఈ మాయా సమోసాలో ఏదో రహస్యం ఉందనిపిస్తుంది. డిటెక్టివ్ నవలు చదివి చదివి నీ బుర్ర పాడైపోయింది. పద, ఇంటికి వెళ్దాం. చీకటి పడిపోయింది, అలాగే వర్షం కూడా పడేలా ఉంది. ఆకాష్ ఇంకా వికాస్ ఇంటికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఆకాష్ పడుకొని లేచేసరికి తనకి లేవగానే ఆ మాయా సమోసాల కొట్టులో సమోసాలు తినాలని అనిపిస్తుంది. ఆకాష్ వాళ్ళకి మంచాలని అల్లే వ్యాపారం తరతరాలుగా ఉండేది. రాంపాల్ తన మంచాన్ని ఇచ్చెళ్లారు. దానికి మామూలు తాళతోనే అల్లారు. నాన్నగారు, నేను సమోసాలు తినడానికి వెళ్తున్నాను. ఆకాష్ మంచాన్ని అల్లే పని మొదలు పెడతాడు. కానీ తన పనిలో అస్సలు ధ్యాస పెట్టలేకపోతాడు. నాన్నగారు, నేను సమోసాలు తినడానికి వెళ్తున్నాను, ఇప్పుడే వచ్చేస్తా. 2-3 రోజుల దాకా ఆకాష్ తండ్రి ఆకాష్ని ఏమీ అనరు. కానీ అప్పుడు ఒకరోజు ఆకాష్ని పొద్దున్నే లేచి సమోసాలు తినడానికి బయలుదేరుతుండగా వాళ్ళ తండ్రి తనని ఆపారు. నువ్వేంటి రోజు ఆ సమోసాలు తింటూ ఉంటున్నావు? ఆ సమోసాలు తిని తిని నీ పొట్ట బాగా పాడైపోయింది. నువ్వు ఎప్పుడు ఇన్ని సమోసాలు తినేవాడివి కాదు కదా. కానీ గత 2-3 రోజులుగా నువ్వు చాలా మితిమీరుతున్నావు. ఇవాళ నేను నిన్ను వెళ్ళనివ్వను. కానీ నాన్నగారు, నేను ఆ సమోసాలు తినకుండా ఉండలేను. ఆకాష్ నాన్నగారు ఆకాష్ చెయ్యి పట్టుకున్నారు. కానీ ఆకాష్ అప్పుడు కూడా ఆగలేదు. మిత్రులారా, మా అబ్బాయికి పిచ్చి పట్టింది. వాణ్ణి కాస్త ఆపడానికి సహాయం చేస్తారా? ఆకాష్ నాన్నగారు ఆకాష్ని పట్టుకున్నారు. నాన్నగారిని మరో వ్యక్తి పట్టుకున్నారు. ఆ వ్యక్తి మరో వ్యక్తిని పట్టుకుంటాడు. రెండో వాడిని మూడోవాడు, మూడోవాడిని నాలుగోవాడు. ఈ విధంగా ఒక చైన్లా తయారవుతుంది. ఆకాష్ తన తండ్రి చేయిని విదిలించుకుంటాడు. ఆ చైన్ మొత్తం ఒక్కసారిగా తెగిపోతుంది. ఆకాష్ వెంటనే వెళ్ళి ఆ సమోసాలు తింటాడు. మరుసటి రోజు ఆకాష్ వాళ్ళ తండ్రి వికాస్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. బాబు వికాస్, ఆకాష్కి అస్సలు ఏం జరుగుతుందో తెలియడం లేదు. బజార్లో మాయా సమోసాలు అనే కొత్త కొట్టు పెట్టారంట కదా. మాట మాటికి ఆ కొట్టుకు సమోసాలు తినడానికి వెళ్ళిపోతున్నాడు. మీరు దిగులు పడకండి అంకుల్, నేను అన్నీ చూసుకుంటానులేండి. ఆ రోజు రాత్రి సమోసా కొట్టు యజమాని కొట్టు కట్టేసి తన ఇంటికి వెళుతూ ఉండగా అప్పుడు వికాస్ తనని బైనాక్లస్తో తనని చూశాడు. వికాస్ ఆ కొట్టు యజమానిని వెంబడిస్తాడు. అతి త్వరలో ఈ ఊరు అంతటికీ మన సమోసాలు అలవాటైపోతాయి. అప్పుడు మనం బాగా ధనవంతులు అయిపోతాం. ఊళ్ళో వాళ్ళు మూర్ఖులు, వాళ్ళకి తెలీదు నువ్వు ఒక కెమిస్టు అని, అలాగే నీ సమోసాల్లో మత్తు మందు కలుపుతున్నావు అని. అందువల్లే వాళ్ళందరికీ ఆ సమోసాలు అలవాటుగా మారిపోయాయి. మెల్లగా మాట్లాడు, ఎవరైనా వింటే చచ్చిపోతాం. వికాస్ ఆ మాటలన్నీ వినేస్తాడు. మరుసటి రోజు వికాస్ కొందరి ఊళ్ళో వాళ్లతో కలిసి ఆ మాయా సమోసా కొట్టుకి చేరుకుంటాడు. ఏంటి సంగతే, మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? అది మేము నీకు తర్వాత చెప్తాము. పెద్దయ్య, ముందు మీరు సమోసా తినండి.
ఆ ఊరి పెద్ద సమోసాని తింటాడు. ఇప్పుడు నాకు ఇంకా సమోసాలు తినాలని అనిపిస్తోంది. నిజం చెప్పు, నువ్వు ఈ సమోసాల్లో ఏం కలుపుతున్నావు? దుంపలు కొద్దిగా మసాలా తప్ప ఇంకేమీ కలపను. మీరు తీసుకోండి. నిజం ఒప్పుకో, లేదా నిన్ను పోలీసులకు పట్టిస్తాను. పోలీసుల మాట వినగానే ఆ కొట్టు యజమాని భయపడిపోతాడు. తన తప్పులన్నీ ఒప్పుకుంటాడు. నన్ను క్షమించండి. నా అమ్మకాల్ని పెంచుకోవడానికి నేను సమోసాల్లో మత్తు మందుని కలుపుతున్నాను. దానివల్ల అందరూ నా సమోసాలకే బానిసలు అవుతారు. ఇక వాళ్ళు మాటి మాటికి వచ్చి నా కొట్లో సమోసాలు తింటూ ఉంటారు. వికాస్ వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాడు. పోలీసులు వచ్చి ఆ మోసగాడిని వాడిని పట్టుకుని వెళ్ళిపోతారు. అందుకే నేను మీతో అంటూ ఉండేవాడిని, బయట వస్తువులు ఎక్కువగా తినకూడదు అని. ఒక ఊర్లో బబ్లు అనే ఒక అబ్బాయి ఉండేవాడు. బబ్లు ఒక అనాథ. తన ఊర్లో వాళ్ల గేదెలు, ఆవులు, మేకల్ని మేతకు తీసుకువెళ్లేవాడు. బదులుగా ఊర్లో వాళ్లు బబ్లూకి పండగలొచ్చినప్పుడు ఇంటికి పిలిచి తినడానికి స్వీట్లు అవి ఇచ్చేవారు. బబ్లు స్వీట్లు తిని సంతోషంగా ఉండేవాడు. అలాగే పశువులతో ఉన్నప్పుడు అడవిలో కూర్చుని వేణువు ఊదేవాడు. ఒకరోజు ఊర్లో వసంత పంచమి పండుగ వచ్చింది. ఆ రోజు బబ్లూకి బోలెడన్ని స్వీట్లు వచ్చాయి. బబ్లు అడవిలో కూర్చుని స్వీట్లు తింటూ ఉండగా ఒక ముసలి వ్యక్తి బబ్లు దగ్గరికి వచ్చాడు. బాబూ, 4 రోజుల నుండి నేనేమీ తినలేదు. చాలా ఆకలిగా ఉంది. కాస్త నాకు తినడానికేమైనా ఇవ్వు. బబ్లు మిగిలిన సగం ముక్కని ఆ ముసలాయనకి ఇచ్చేశాడు. అతను చేతిలోకి ఆ స్వీట్ని తీసుకోగానే అతను ఒక వనదేవుడిగా మారిపోయాడు. నీది చాలా జాలిగుండె బబ్లు. నువ్వు ఒక్కసారి కూడా ఆలోచించకుండా నువ్వు తింటున్న సగం మిఠాయిని నాకిచ్చేశావు. నేను ప్రసన్నున్నయ్యాను. నేను నీకు 4 వస్తువులిస్తాను. అవి నీకు కష్టకాలంలో పనికొస్తాయి. వనదేవుడు బబ్లూకి 3 బుట్టలు ఇస్తాడు. మొదటి బుట్టలో తుఫాను ఇంకా ఈదురుగాలున్నాయి. రెండో బుట్టలో వర్షం ఇంకా వడగళ్లున్నాయి. మూడో బుట్టలో నిప్పుంది. అలా అని చెప్పి వనదేవుడు మాయమైపోతాడు. వనదేవత నాతో అన్నప్పుడు ఆటకి నాకు 4 వస్తువులిస్తానన్నారు కదా, మరేం పర్వాలేదులే, 3 వస్తువులే చాలు. బబ్లు తన దగ్గర మిగిలి ఉన్న మిగతా ముక్కని తినలేకపోతాడు. తను ఆ మిఠాయిని మట్టిలో పాతిపెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు బబ్లు మరుసటి రోజు అక్కడికి వచ్చినప్పుడు తను చూసేసరికి తను మిఠాయిలు పాతిపెట్టిన స్థలంలో ఒక స్వీట్ల చెట్టు వచ్చేస్తుంది. దానిపైన బోలెడన్ని స్వీట్లు పండి ఉంటాయి. చూస్తుంటే ఇది వనదేవత 4వ బహుమతి అయ్యుండొచ్చు. బబ్లు చెట్టెక్కేస్తాడు. తను స్వీట్లు తినడం మొదలు పెడతాడు. అదే సమయంలో అడవి నుండి ఒక ముసలి రాక్షసి వస్తుంది. అది బబ్లుని చూస్తుంది. ఆహా, ఇవాళ నాకు మంచి వేట దొరికింది. వీడితో నేను మసాలాలు వేసి ఒక మంచి కూర తయారు చేస్తాను. కానీ ముందు వీడిని చెట్టు మీద నుండి కిందకి దింపాలి. ఆ రాక్షసి ఒక అందమైన స్త్రీ రూపాన్ని ధరించి ఆ స్వీట్ల చెట్టు దగ్గరికి వెళ్తుంది. తను బబ్లూతో ఇలా అంటుంది. బాబు బబ్లు, చెట్టు మీద ఎన్ని స్వీట్లున్నాయి కదా, ఒకవేళ నువ్వు కాస్త స్వీట్స్ నాకు కూడా ఇచ్చినట్లయితే నేను కూడా తింటాను కదా. నేను వీటిని కింద పడేస్తాను, నువ్వు తినేసేయ్. అదేంటి బాబు, ఒకవేళ నువ్వు స్వీట్లు కోసి కిందకి పడేస్తే అవి పాడైపోతాయి కదా బాబూ. అయితే నువ్వు నీ పైటని చాచు, నేను దాంట్లో పడేస్తాను. బాబూ, నా చీర పాడైపోతుంది కదా, అది కంపు కొట్టడం మొదలు పెడుతుంది. నువ్వే కాస్త కిందికి దిగి ఇవ్వొచ్చు కదా. బబ్లు ఆ ముసలి రాక్షసి మోసాన్ని తెలుసుకోలేకపోతాడు. తను అలా చెట్టు దిగగానే ముసలి రాక్షసి తన నిజమైన రూపంలోకి వచ్చేస్తుంది. తను బబ్లూని ఒక గోనెలో బంధించేస్తుంది. తను బబ్లూని గోనెలో బంధించేసి తన ఇంటికి తీసుకువెళ్తుంది.
చూడు చందా, ఈ గోనెలో నేను వేటని తీసుకొనొచ్చాను. దాన్ని ముందు కట్టేసి అప్పుడు తల నరికేయ్. ఆ తర్వాత కూర వండు, సరేనా? బాగా మసాలాలు వెయ్యాలి. నేను ఇప్పుడే స్నానం చేసి వస్తానుండు. ముసలి రాక్షసి స్నానానికని వెళ్తుంది. ఆ అమ్మాయి గోనె తెరిచేసరికి అందులో బబ్లు అనే ఒక అందమైన అబ్బాయి బయటికి వస్తాడు. ఆ అమ్మాయికి బబ్లు మీద జాలి కలుగుతుంది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. ఈ రాక్షసి నాకేం చుట్టం కాదు. ఎన్నో ఏళ్ల క్రితం తను ఊర్నుంచి మా అమ్మని తీసుకుని వచ్చేసింది. అప్పుడు నేను మా అమ్మ కడుపులో ఉన్నాను. నేనిక్కడే పుట్టాను. రాక్షసి మా అమ్మని తినేసింది. ఆ తరువాత నన్ను బానిసగా మార్చేసింది. ఇది నాతో తన ఇంటి పనులన్నీ చేయిస్తోంది. బబ్లు ఇంకా చందా కలిసి రాక్షసి ఇంటి నుండి పారిపోతారు. రాక్షసి స్నానం చేసొచ్చేసరికి అక్కడ చందా ఇంకా ఆ అబ్బాయి ఇద్దరూ మాయమైపోయి ఉంటారు. చూస్తుంటే వాళ్ళిద్దరూ పారిపోయినట్టున్నారు. రాక్షసి వాళ్ళ వెనకాలే పరిగెడుతుంది. చందా వెనక్కి తిరిగి చూస్తుంది. రాక్షసి మన వెనకాలే వస్తోంది. ఇప్పుడేం చేద్దాం? అప్పుడే బబ్లుకి వనదేవుడు ఇచ్చిన ఆ 3 బుట్టలు గుర్తుకు వస్తాయి. నువ్వేం భయపడకు, నేనిప్పుడే ఆ రాక్షసిని పంపేస్తాను. బబ్లు అన్నిటికంటే ముందు తుఫాను ఇంకా ఈదురుగాలి బుట్టని తీస్తాడు. కాని బలమైన తుఫాను ఇంకా ఈదురుగాలిలో కూడా రాక్షసి ఓడిపోదు. అది వాళ్ళిద్దర్నీ వెంట పెడుతుంది. చూస్తుంటే ఇది ఆగేలా లేదే. అప్పుడు బబ్లు వాన ఇంకా వడగళ్ల బుట్టని తెరుస్తాడు. రాక్షసి గాయపడిపోతుంది. కాని వాళ్ళని వెంట పడడం ఆపదు. బబ్లు ఇంకా చందా పరిగెత్తి ఊరికి చేరుకుంటారు. ఊర్లో వాళ్ళు వాళ్ళ దగ్గరికి వస్తారు. వాళ్ళని వాళ్ళు అడుగుతారు. ఏమైంది పిల్లలు, ఎందుకు పరిగెత్తుతున్నారు? ఆ ముసలి రాక్షసి వదలకుండా మా వెంట పడుతోంది. అరే, మేమంతా కూడా ఆ రాక్షసి పనులకి విసిగిపోయి ఉన్నాం. చందా, ఇక మనం ఆ రాక్షసిని చంపక తప్పదేమో అనిపిస్తుంది. ఊర్లో వాళ్ళు కూడా దానివల్ల బాధపడుతున్నారు. ఒకవేళ మనం దాన్ని చంపకపోతే అదే మనల్ని చంపేస్తుంది. అప్పుడు బబ్లు ఆఖరికి నిప్పు బుట్టని తెరుస్తాడు. ముసలి రాక్షసి కాలి చనిపోతుంది. అప్పుడు ఆ ఊరి సర్పంచ్ కూడా అక్కడికి చేరుకుంటారు. పిల్లలు, మీరు చాలా మంచి పని చేశారు. ఊళ్ళో వాళ్ళకి ఆ ముసలి రాక్షసు నుంచి విముక్తి కలిగించారు. అది తరచూ మా పశువుల్ని తినేస్తూ ఉండేది. మీకు బహుమతిగా నేను మీకొక ఇల్లు ఇస్తున్నాను. ఊర్లో వాళ్ళు బబ్లు ఇంకా చందాకి పెళ్లి చేస్తారు. అప్పుడు బబ్లు చందా కలిసి ఎంతో సంతోషంగా ఉంటారు. మధ్యాహ్నం సమయం ధాబాలో కొంతమంది కస్టమర్లు కూర్చుని ఉన్నారు. మోహన్ ఎంతో కోపంగా ఉండే వ్యక్తి. అతను ఎప్పుడూ కస్టమర్లతో గొడవ పడుతూ ఉంటాడు. అతని భార్య చన్కి కౌంటర్ దగ్గర నిలబడి ఉంటుంది. పనివాడు లలన్ కస్టమర్లకు భోజనం వడ్డిస్తూ ఉంటాడు. అరే మోహన్, పప్పులో ఉప్పు తక్కువగా అనిపిస్తుంది. మీరు ఇక్కడికి తినడానికి వచ్చారా లేక పరిశీలించడానికి వచ్చారా? ఎక్కువ తెలివితేటలు చూపించొద్దు. అరే, డబ్బులు ఇచ్చి భోజనం చేస్తున్నాం, కాస్త సరిగా వండొచ్చు కదా. ఇదేమన్నా మీ బాబు హోటలా? నచ్చకపోతే తినకండి. కస్టమర్లు విసుక్కుంటారు. కొంతమంది భోజనం వదిలి వెళ్లిపోతారు. ఇలా అందర్నీ పంపించేస్తూ ఉంటే ధాబా ఎంతకాలం నడుస్తుంది? నువ్వు మధ్యలో మాట్లాడుకో. నాకు తెలుసు బిజినెస్ ఎలా చేయాలో. సాయంత్రం సమయం. సర్పంచ్ భోలా ప్రసాద్ ఇంటి బయట నిలబడి ఉంటారు. మోహన్ వాళ్ల బామ్మైన అంబాదేవి తలుపు దగ్గర నిలబడి ఉంటుంది. అంబాదేవి, మోహన్ దాబాలో రోజూ గొడవలు జరుగుతున్నాయి. ఇవాళ అతను నన్ను కూడా తిట్టాడు. నాకు తెలుసు, కానీ తను నా మాట కూడా వినడం లేదు. నేను తనకి చెప్పే ప్రయత్నం చేస్తాను. మోహన్ లోపల నుంచి వింటూ ఉంటాడు. వెంటనే బయటికి వస్తాడు. సర్పంచ్ గారు, మీకు ఇంక వేరే ఏం పనే లేదా ఏంటి? ప్రతిసారి మా అమ్మకి ఫిర్యాదు చేయడానికి వస్తుంటారు. నేనంతా మీ మంచి కోసమే చెబుతున్నానయ్యా. ఒకవేళ ఎలానే జరుగుతుందంటే ఈ దాబా మూతపడిపోతుంది. మీకు మర్యాద కూడా మిగలదు. మర్యాద గురించి నాకు అనవసరం. కడుపు నింపుకోవడానికి దాబాను నడుపుతున్నాను. మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి. సర్పంచ్ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అంబాదేవి మోహన్ వైపు చూసి ఇలా అంటుంది. బాబూ,
మంచిగా సంపాదిస్తావా గొడవతో సంపాదిస్తావా? నానమ్మ, మీరు కూడా పాత విషయాలే మాట్లాడకండి. నేను ఎలా ఉన్నానో అలానే ఉంటాను. రాత్రి సమయం మోహన్ ఇంకా చన్కి మాట్లాడుకుంటారు. చూడండి, మీరు రోజంతా ధాబాలో గొడవ పడుతూ ఉంటారు, కానీ అసలు ఖజానా ఈ ఇంట్లో దాగుంది. ఏమంటున్నావు? మీ తాతగారు ఇనపెట్టెలో బోలెడంత బంగారంని దాచిపెట్టారు. నానమ్మ దాన్ని ఎవర్నీ ముట్టుకోనివ్వడం లేదు. అరే, అయితే నానమ్మని అడగొచ్చు కదా. మీకనిపిస్తోందా ఆవిడ అంత సులభంగా ఇస్తారు అని? మనం ఖర్చు పెట్టేస్తామని ఆవిడ అనుకుంటున్నారు. మోహన్ ఆలోచనలో పడతాడు. మరుసటి రోజు ఉదయం మోహన్ కోపంగా నానమ్మ దగ్గరికి వెళ్తాడు. నానమ్మ, నాకెనపెట్టి తాళాలివ్వండి. ఎందుకు? అందులో తాతగారి ఖజానా ఉంది. దాంతో నేను నా అప్పు తెచ్చుకుంటాను. లేదు, ఆ ఇనపెట్టె నీకోసం తెరుచుకోదు. అయితే నేను ఎప్పుడు పేదరికంలోనే చావాలా? ఒకవేళ కష్టపడితే నీ ఖజానాని స్వయంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎదుటి వాళ్ల ఖజానా నీకెందుకు? మీకు నా గురించి అసలు ఆలోచనే లేదు. మీ గురించే దాచుకున్నారు. మోహన్ కోపంగా వెళ్లిపోతాడు. నానమ్మ తనని చూస్తూ ఉండిపోతుంది, కాని ఏమీ అనదు. మధ్యాహ్నం సమయం అవుతుంది. సేటు బల్దేవ్ సింగ్ తన 2 పనివాళ్లతో పాటు మోహన్ ఇంటికి వస్తాడు. అంబాదేవి, మోహన్ ఇంటిని తాకట్టు పెట్టాడు. ఇప్పుడు ఇక నేను వెయిట్ చేయలేను. ఇంటిని తాకట్టా? ఇదెలా సాధ్యం? ఒకవేళ అప్పు కనుక తీర్చకపోతే నేను మోహన్ అంతు తేలుస్తాను. నానమ్మ కంగారు పడి మోహన్ని పిలుస్తుంది. మోహన్, నువ్వసలు ఏం చేశావు? నానమ్మ, ఈ ఇంటిని కాపాడుకోవటానికి ఒకటే దారుంది. ఇనపెట్టి తాళాలివ్వు. నానమ్మ గట్టిగా ఊపిరి తీసుకుంటుంది. ఇనపెట్టెను తెరవడానికి గదిలోకి వెళ్తుంది. నానమ్మ ఇనపెట్టెను తెరుస్తుంది. మోహన్ ఇంకా చన్కి జాగ్రత్తగా చూస్తారు. లోపల కేవలం పాత కాగితాలుంటాయి. ఏంటిదంతా? ఇందులో పాత కాగితాలే ఉన్నాయి. ఇదే మీ తాతగారి ఖజానా. మోహన్ కోపంగా పుస్తకాలను తిరగేస్తాడు. తన దృష్టి ఒక కాగితం మీద పడుతుంది. భర్తా సమోసా రెసిపీ. ఏంటిది? ఒకవేళ కష్టంతో నిజాయితీతో పనిచేస్తే ఇది ఖజానాకి ఏమాత్రం తక్కువ కాదు. మోహన్ ఆలోచనలో పడతాడు. అక్కడ్నుంచి తన జీవితం మారటం మొదలవుతుంది. మోహన్ కోపంగా మంచం మీద కూర్చుంటాడు. రెసిపీ కాగితాలు తన చేతిలో ఉంటాయి. చన్కి పక్కనే ఉంటుంది, కాని తను కూడా దిగులుగా ఉంటుంది. అసలు ఏంటిదంతా? నేను ఇనపెట్టెలో బంగారం వెండి ఇవన్నీ ఉంటాయనుకున్నాను. ఇది దీనిలో కేవలం ఒక సమోసా రెసిపీ ఉందంతే. అయితే ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకేం చేస్తాను? ఆకలితో చావడం కంటే వేరే దారే లేదు. ఒకసారి ప్రయత్నించి చూడండి, బహుశా ఇది నిజంగా పనిచేస్తుందేమో. మోహన్ రెసిపీ కాగితాన్ని విసిరేస్తాడు. చన్కి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. రాత్రంతా మోహన్ కంగారుతో నిద్రపోలేకపోతాడు. మోహన్ ఖాళీగా కూర్చుని ఉంటాడు. కస్టమర్లెవ్వరూ రాలేదు. తను ఆకలితో విసిగిపోయి రెసిపీని తీసి చదువుతాడు. ఇది ఖజానాకి ఏమాత్రమూ తక్కువ కాదని నానమ్మ అంది అంటే ఒకసారి ప్రయత్నం చేస్తాను. అతను లేచి ధాబాలోకి వెళ్తాడు. బెంగన్ కా భర్తా తయారు చేస్తాడు. చన్కి అదంతా మౌనంగా చూస్తూ ఉంటుంది. మీరు నిజంగానే చేస్తున్నారా? అవును, కానీ ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు. ఎందుకంటే ఒకవేళ సరిగా గనక రాకపోతే అందరు నవ్వుతారు. మోహన్ సమోసాలు తయారు చేస్తాడు, కానీ రుచి అంత ప్రత్యేకంగా లేదు. మోహన్ నిరాశ చెంది నానమ్మ దగ్గరికి వెళ్తాడు. నానమ్మ, మీరే కాదన్నారు రెసిపీ ఖజానాకి ఏమాత్రం తక్కువగా ఉండదని. కానీ నేను చేసిన సమోసా అంత బాగా రాలేదే. ఖజానా కష్టపడిన వాళ్లకే దక్కుతుంది. ఊరికే రెసిపీ చదవటం వల్ల ఎలాంటి లాభం ఉండదు. నానమ్మ లేచి వంటగదిలోకి వెళ్తుంది. మసాలాలను సరైన పద్ధతిలో తయారు చేసి మోహన్కి చూపిస్తుంది. సమోసా పిండి ఇంకా కూరతో తయారవ్వదు. అది రుచి ఇంకా కష్టానికి గుర్తింపవుతుంది. అయితే ఇప్పుడు నేను మళ్ళీ తయారు చేయాలా? ఖచ్చితంగా, కానీ ఈసారి మనస్ఫూర్తిగా తయారు చేయి. మోహన్ మళ్లీ సమోసాలు తయారు చేస్తాడు. ఈసారి రుచి అద్భుతంగా ఉంటుంది. మోహన్ మొదటిసారి తన కస్టమర్లకు కొత్త సమోసాలు వడ్డిస్తాడు. వావ్, ఈ సమోసాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇందులో ఆలు లేదు. అవును, ఇలాంటి సమోసా నేను ఇంతకు ముందు ఎప్పుడూ కూడా తినలేదు. నెమ్మదిగా ఊర్లో భర్తా సమోసా గురించి చర్చించుకుంటారు.
మోహన్ తన మంచం మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. నానమ్మ దగ్గరకొస్తుంది. ఇప్పుడు అర్థమయ్యిందా అసలైన ఖజానా అంటే ఏంటి అని? అవును నానమ్మ, కష్టం కంటే గొప్ప ఖజానా ఇంకేమీ ఉండదు. ఇప్పుడు నిజంగానే నేను నా తప్పు తెలుసుకున్నాను. నానమ్మ గర్వంతో మోహన్ని చూస్తుంది. మోహన్ ఇప్పుడు పూర్తి శ్రద్ధతో తన ధాబాని మళ్లీ నిలబెట్టాలి అనుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత ధాబా ముందు కంటే ఎంతో గొప్పగా మెరిసిపోతుంది. పాత చెక్క బెంచులకు బదులు స్వచ్ఛమైన కుర్చీలు వస్తాయి. మోహన్ కౌంటర్లో నిలబడి ఉంటాడు. చంకీ ఆర్డర్లు చూసుకుంటుంది. అరే మోహన్, ఈ భర్తా సమోసా అయితే చాలా బాగుంది. దూర దూరాల నుండి దాన్ని తినడానికి అక్కడి నుంచో వస్తున్నారు. నిజమే, ఇప్పుడు నీ సమోసాల అద్భుతం అందరికీ తెలిసిపోయింది. అంతలో ఊరి సేటు బల్దేవ్ సింగ్ వస్తాడు. సమోసాలు చూసి మౌనంగా ఉంటాడు. ఏంటి మోహన్, ఈ మధ్య చాలా చర్చలు జరుగుతున్నాయి నీ దాబా గురించి? అవునయ్యా, కష్టం ఫలించింది. సరే, ఒక సమోసా నాకు కూడా ఇవ్వు. మోహన్ స్వయంగా తాజా బర్తా సమోసాలు చేసి తీసుకెళ్లి సేటికిస్తాడు. బల్దేవ్ సింగ్ దానిని తినగానే ఆశ్చర్యపోతాడు. భలే, ఇలాంటి సమోసా నేనైతే ఇంతకుముందు ఎప్పుడూ తినలేదు. ఇప్పుడు మీ అప్పు మీరు నా దగ్గర 2 వసూలు చేయొచ్చు. నేను ప్రతి నెల మీకు డబ్బు చెల్లిస్తాను. అరే, ఇప్పుడు అప్పు గురించి ఎందుకు చింత? నీ సమోసాలు ఇంత అద్భుతంగా అమ్ముడుపోతుంటే డబ్బులు వాటంతట అవే వస్తాయి. ఊరి వాళ్లందరూ చప్పట్లు కొడతారు. ధాబాలో సంతోషం ఏర్పడుతుంది. మోహన్ తన నానమ్మ దగ్గరికి వెళ్తాడు. నానమ్మ, మీరు చెప్పింది నిజమే. అసలైన ఖజానా కష్టం ఇంకా నిజాయితీ. మీరేదైతే నేర్పించారో అదే నాకు అసలైన ఆస్తి. అంబాదేవి భావోద్వేగానికి గురై ఇవాళ్ల నాకు నా మనవడిని చూస్తే గర్వంగా ఉంది. చంకీ కూడా దగ్గరకొస్తుంది. ఇప్పుడు మనం కూడా పట్నంలో మరొక ధాబా పెట్టాలి. అందరూ నవ్వుతారు. ఊరంతా ఒకటవుతుంది. మోహన్ తన ధాబా బయట నిలబడి ఉంటాడు. ఒక పెద్ద కొత్త బోర్డ్ని పెడతాడు. దానిమీద రాసుంటుంది, భర్తా సమోసా ధాబా. మోహన్కి జిందాబాద్, భర్తా సమోసా జిందాబాద్. మోహన్ గర్వంతో తన ధాబాని చూసుకుంటాడు. తన కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. తన కష్టం ఇంకా శ్రద్ధ తననొక గొప్ప మనిషిగా మారుస్తాయి.